Hi everyone, welcome back to Vindusha Sweet Home. This is Usha. Welcome to Daily Vlogs. ఎర్లీ మార్నింగ్ 5:30కే ఇవాళ మిల్క్ వచ్చేసింది. సో లేచేసాను. కిచెన్లో సింక్లో ఇట్లా వెజల్స్ అంతా ఉన్నాయి. యాక్చువల్లీ సంప్లో వాటర్ అయిపోయాయి, ట్యాంక్లో కూడా వాటర్ అయిపోయాయి. ఇంకా వాటర్ వాళ్ళకి కాల్ చేస్తే మార్నింగ్ వస్తామని చెప్పారు. ఓకే అని చెప్పేసి ఇంకా వదిలేసాను. ఇంకా నైట్ అవే అలా వదిలేసాను కదా. ఇంకా అవంతా వాష్ చేసుకోవాలి. వాటర్ ఇంకా రాలేదు కాబట్టి ఇంకా నార్మల్గా డ్రైవింగ్కి వెళ్తాం కదా. సో డ్రైవింగ్కి అయితే వెళ్ళాము. ఇవాళ లైక్ మా చర్చ్ వరకు వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట డ్రైవింగ్కి. వెళ్తూ ఉంటే ఫుల్ ఇట్లా ఫాగ్ అంతా ఉంది, అసలు ఏమీ కనిపించట్లేదు. లైక్ మేము ఉండే ఏరియాలో కంటే కూడా ఇప్పుడు మేము వెళ్తున్న ఏరియాలో చాలా ఎక్కువగా ఉంది, ఫుల్గా ఉందన్నమాట. లైక్ బిల్డింగ్స్ కూడా కనిపించట్లేదు, అంత ఎక్కువగా ఉంది ఫాగ్. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా స్ట్రైట్గా, అదే అన్నమాట పాస్టర్ అంకుల్ వాళ్ళ ఇల్లు ప్లస్ చర్చ్ కూడా అక్కడే. వచ్చేసి 7 o'clock అవుతుంది దగ్గర. చూస్తే ఏమో ఫుల్ ఫాగ్ అయితే ఇట్లుంది. కాసేపు ఇంకా మేము అక్కడే ఉండేసి వచ్చాము. ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా మా ఆంటీ ఏమో ఇట్లా దోశ పిండి ఇచ్చింది. దోశ బ్యాటర్తో పాటు చట్నీ కూడా చేసి ఇచ్చేసారనమాట. సో ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ వర్క్ ఏం పెద్దగా లేదు, జస్ట్ దోశ వేసుకోవటమే. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అని చెప్పేసి మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను. మటన్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను షార్ట్స్లో. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యింటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకా లంచ్లోకి మటన్ కర్రీ చేశాను కదా, లైక్ కొంచెం బగారా రైస్ టైప్లో చేద్దాము అని చెప్పి చేస్తున్నాను. ఈ బగారా రైస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ మసాలా అంతా ఏమి వేయకుండా జస్ట్ సింపుల్గా చేస్తున్నాను. లైక్ మటన్ కర్రీ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి ఇట్లా సింపుల్గా ఇలా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇంకా రైస్ వేసేసి పెట్టేశాను. తర్వాత లంచ్ ప్రిపేర్ అయ్యాక లంచ్ చేసేసి కాసేపు ఒక 4 వరకు అలా రిలాక్స్ అయ్యాను. ఇంకా మార్నింగ్ పాస్టర్ అంకుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదా, ఇంకా వాళ్ళు దోశ బ్యాటర్ చట్నీతో పాటు ఒక కోకోనట్ కూడా ఇచ్చారనమాట. సో దాంతో ఏదైనా స్వీట్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే లైక్ కొబ్బరి ఉండలు చేద్దాము, లైక్ కొబ్బరి లడ్డు. ఒకసారి రెసిపీని మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. సో ఇంకా ఈవినింగ్కి ఇంకా కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేయాల్సి ఉంది. ఈ కొబ్బరి లడ్డూని ఆ రెసిపీని ఆల్రెడీ మన షార్ట్స్లో పోస్ట్ చేశాను ఛానల్లో. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఉంటారు, అండ్ ఇది చాలా హెల్తీ కూడా కదా. లైక్ కోకోనటే కదా, మనము కోకోనట్ బెల్లము వాడాము, ఇందులో షుగర్ కూడా నేనేం యాడ్ చేయలేదు. ఇంకొచ్చేసి ఇవి వచ్చేసి ఇట్లా చేసుకున్న తర్వాత మొత్తం ఆరబెట్టేసుకొని మనము స్టోర్ చేసుకుంటే లైక్ 2 to 3 days వరకు ఇది మనకి స్టోర్ ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఇంకా కొన్ని రోజులు ఎక్కువ కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 to 15 days వరకు ఇది మనకు మంచిగా ఉంటుందన్నమాట. చూసారు కదా, చాలా టేస్టీగా వచ్చాయి. నాకైతే ఇవి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నేను వీటిని ఆరబెట్టేసుకొని ఇట్లా బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాను.
ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఆఫ్టర్నూన్ చేసిన మటన్ కర్రీ ఉంది కాబట్టి చపాతీలు ప్రిపేర్ చేశాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసి ఫాలో చేయండి. ఈ వీడియోని మీరు ఇంతవరకు చూస్తున్నారంటే మీకు ఎక్కడో ఒక చోట కొంచెమైనా నచ్చి ఉంటుంది కదా. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ స్టే హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్.